మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో లింగాపూర్ గ్రామానికి చెందిన మాకులపేట అడవి ప్రాంత శివార్లో ఇద్దరు రైతులపై విచక్షణ రహితంగా ఫారెస్ట్ అధికారులు దాడి చేశారు. ఫారెస్ట్ అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడిన రైతులను ప్రథమ చికిత్స కోసం లక్ష్మణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతులపై దాడి చేసిన వారిని వెంటనే విధుల నుండి తొలగించాలని, లేదంటే తాళ్లపేట ఫారెస్ట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చిన్న చిన్న విషయాలకు పశువులు మేపడానికి పోయిన వాళ్ళ మీద, కోయిల కట్టలు పుల్లలు ఏర్పడానికి పోయిన వాళ్ళ మీద అక్రమంగా దౌర్జన్యంగా వాళ్ళ మీద జులుం చేయడం కాకుండా ఈరోజు మాత్రం 25 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిన ఒక పెద్ద మనిషిని పట్టుకొని గొడ్డును బాధినట్టు బాధ్యత మీరు గమనించే ఉంటారు. ఇలాంటివే కాకుండా ప్రతి విషయంలో పశువులు మేపడానికి పోయిన పశు కాపరుల మీద, ఎండు పుల్లలు ఏర్పడానికి పోయిన రైతుల మీద, ఇది వంట చెరుకు అంటాం కదా, వంట చెరుకు కోసం పోయిన వాళ్ళ మీద ఇదివరకు కూడా 3-4 సార్లు ఇలాగే దౌర్జన్యం చేయడం జరిగింది. పోనీలే వాళ్ళకు మాకు సంబంధాలు ఉంటాయి, రైతులము వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు చెప్పి ఎన్నిసార్లు వాళ్ళను క్షమించినా కానీ వాళ్ళ మితిమీరిన ఆవేశం, మితిమీరిన అహంకారంతో ఈరోజు ప్రజల మీద ఇలాంటి దుశ్చర్యలు చేయడం ఇది తగదు. రేపటి వాళ్ళను ముగ్గురిని సస్పెండ్ చేయకపోతే రేపు 11 గంటలకి తాళాపేట రేంజ్ ఆఫీస్ ముంగట రైతుల ప్రతి ఇంటి నుంచి ప్రతి ఆడ మగ రైతులందరం కలిసిపోయి రేంజ్ ముంగట కూర్చొని వారిని సస్పెండ్ అయ్యే వరకు అక్కడి నుంచి కదలమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జాగ్రత్త, రేపు 10 గంటల వరకు సస్పెండ్ చేయకపోతే, వాళ్ళకి తగిన శిక్ష ఇవ్వకపోతే రేపు 11 గంటలకి గ్రామంలో ఉన్న ప్రతి రైతు పోయి రేంజ్ ముందు నిలబడి ఆయన సస్పెండ్ అయ్యాక అక్కడి నుంచి కదలమని చెప్పి తెలియజేసుకుంటాం. సార్ కోయిలకట్లకు కట్ట బండి తీసుకోపోలే, మేము కొట్టలే, ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు. అయితే వాళ్ళు మేము పోతా ఉండగా వెనక నుంచి బండి వేసుకుని వచ్చారు సార్. వస్తే ఇక వాళ్ళు వస్తున్నారు అని మేము చెప్పదాకా ఆగినాం సార్. ఆడ ఆ ఫారెస్ట్ మన పసుపు ఉడకబెట్టడానికి పుల్లల కోసమని ఎగులు ఆడదామని పోతున్నాం సార్. ఇంకా లోపలి పోయి కొట్టలే, ఏం చేయలే సార్. అయితే వచ్చిర్రు సార్, పిల్లగాని పట్టుకున్నారు, తను మొదలుపెట్టారు సార్. కొట్టుడు మొదలుపెట్టారు, పిల్లగాని కొట్టుడు మొదలుపెట్టిన ఏంది సార్, ఏంది మీరు ఎట్లా మీకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం అని అన్నా సార్. అన్న మూల ఈ పిల్లగాడు దెబ్బలు ఆగలేక ఉరికిన తర్వాత ఏంది సార్ వచ్చేవాళ్ళ చూడాలి సార్ మీరు అని అంటే బరిగా పట్టిండు సార్. నాకు జోపుడే మొదలుపెట్టింది సార్. ఏంది సార్, నేను పెద్ద మనిషిని సార్, 55 సంవత్సరాలు సార్, నాది పుణ్యం ఉంటుంది సార్ అని గదవ పట్టిన ఈరోజు లేదు సార్. భయపెట్టలేదు సార్, ఏం లేదు, మర్యాదగా బతికిన. ప్రమోద్